బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైమ్. టీడీపీ సమరానికి రెడీ అంటుంది. ఒక విధంగా మిగిలిన పక్షాల కంటే చాలా ముందుగానే సిద్ధమైంది. అధికార పార్టీకి సాధారణంగా నాయకుల కొరత ఉండదు. మేనిఫెస్టో తదితర అంశాల్లో కూడా సానుకూలత ఉంటుంది. తాము ఇప్పటి వరకు ఏం చేశారో, ఇంకా ఏం మిగిలిపోయాయో వివరిస్తూ వాటిని తదుపరి ప్రభుత్వంలో పూర్తి చేస్తామని హామీ ఇస్తుంటాయి. టీడీపీ పరిస్థితి కూడా ఇప్పుడు ఇదే. తమ పార్టీ టికెట్ మీద గెలిచిన నాయకులతో పాటు గతంలో వైసీపీ నుంచి చేర్చుకున్న నాయకులు కూడా పార్టీలో సంసిద్ధంగా ఉండడంతో అధికార పార్టీ అభ్యర్థుల ఖరారు విషయంలో దూకుడు మీద ఉంది. పరిస్థితులు కాస్త సానుకూలంగా కనిపిస్తున్న టీడీపీ విజయం నన్నేర్ మీద నడక కాదన్న విశ్లేషణలు ఉన్నాయి. ఎందుకంటే 2014 ఎన్నికలకు 2019 ఎన్నికలకు స్పష్టమైన తేడా ఉంది. విభజిత రాష్ట్రానికి అనుభవజ్ఞుడైన నేత కావాలన్న ప్రజల ఆరాటానికి ఫలితమే గత ఎన్నికల్లో టీడీపీ గెలుపు. ఈసారి ఓటు వేసేటప్పుడు ఈ 5 ఏళ్లలో ఏం చేశారన్న అంశం చర్చకొస్తుంది. అభివృద్ధి విషయంలో భిన్నాభిప్రాయాలుంటాయి కాబట్టి ఆ భిన్నాభిప్రాయాలకు అతీతంగా ఓట్లు కొల్లగొట్టేందుకు సంక్షేమ మంత్రాన్ని ఎంచుకున్నారు చంద్రబాబు. సమరానికి పసుపు సైన్యం రెడీ. సంక్షేమ మంత్రంతో ఎన్నికలకు చంద్రబాబు. అధికార టీడీపీ ఎన్నికల సన్నద్ధతలో మిగతా రాజకీయ పార్టీల కంటే ఒక అడుగు ముందే ఉంది. ముఖ్యంగా అభ్యర్థుల్ని ఖరారు చేయడంలో గతానికి భిన్నంగా పనిచేస్తోంది. ఇప్పటికే 60% పైగా అభ్యర్థుల్ని పార్టీ అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. వారిలో కొందరు ఎన్నికల ప్రచారము ప్రారంభించారు. మరికొంతమందిని 1-2 రోజుల్లోనే ఖరారు చేయనున్నారు. ఆశావాహులు భారీగా ఉన్న కొన్ని నియోజకవర్గాల విషయంలో అభ్యర్థుల ఖరారు చివరి వరకు సాగనుంది. ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా రావచ్చన్న అంచనాతో గత 2-3 వారాలుగా చంద్రబాబు పూర్తిగా అభ్యర్థుల ఎంపికపైనే దృష్టి పెట్టారు. రోజుకు 2 లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని శాసనసభ స్థానాల ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జులతో ముఖాముఖి సమావేశమై అభ్యర్థిత్వం ఖరారు చేసిన వారికి వెళ్లి పని చేసుకోవాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో 2 రోజుల్లోనే టీడీపీ తరపున 100కి పైగా అభ్యర్థుల్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఆ వెంటనే ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనల ద్వారా ఎన్నికల ప్రచారానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఏపీలో తొలి దశ పోలింగ్ నిర్వహించడం తమ నెత్తిన పాలు పోయడమేనని టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇటీవల అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలు మరిచిపోకముందే ఎన్నికలు పూర్తి కావడం తమకు బాగా ఉపకరిస్తుందంటున్నారు. ఇటీవలే పింఛన్లు రెట్టింపు చేశారు. పసుపు కుంకుమ పథకం కింద డ్వాక్రా మహిళలకు తలా 10,000 3 విడతలుగా ఇస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు 9,000 నుంచి 15,000 వరకు ఇస్తున్నారు. ఈ పథకాల అమలు వల్ల ప్రజల్లో వచ్చిన సంతృప్తి క్షేత్రస్థాయిలో సజీవంగా ఉందని, ఆ వాతావరణం ఉండగానే ఎన్నికలు జరిగిపోవడం తమకు అనుకూలించే అంశమని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఇక గత 5 ఏళ్లలో చంద్రబాబు పాలనలోని విజయాలు, వైఫల్యాలను పరిశీలిస్తే అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే చంద్రబాబుకు హుద్హుద్ రూపంలో సవాల్ ఎదురైంది. అయితే తుఫాన్ నష్టాలను తగ్గించడంలో, విశాఖ నగరాన్ని పునర్నిర్మించడంలో చంద్రబాబు ప్రదర్శించిన పాలనా సామర్థ్యం ఈ 4 ఏళ్లలో ఆయన సాధించిన విజయాల్లో ప్రధానమైనదని చెప్పాలి. అనేక వివాదాలు ఉన్నమాట నిజమే అయినా నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం సుమారు 33,000 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించగలగడం చంద్రబాబు సాధించిన మరో ఘనత. హైటెక్ సీఎంగా పేరున్న చంద్రబాబు ఈ 4 ఏళ్లలో పరిపాలనలో టెక్నాలజీని విరివిగా వినియోగించారు. రియల్ టైమ్ గవర్నెన్స్, సీఎం డాష్బోర్డ్, చౌక ధరలకు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ మొదలైనవి చంద్రబాబును టెక్నో సావిగా నిలిపాయి. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా ప్రజలకు ఏ లోటు రాకుండా చూసే విషయంలో చంద్రబాబు కొంతమేర విజయం సాధించారనే చెప్పాలి. లోటు బడ్జెట్ ఉన్నా సంక్షేమ పథకాల విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు. వృద్ధులకు, వికలాంగులకు పింఛన్లు పెంచడం సహా సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా అంటూ పేద వర్గాలకు ఏటా కానుకలు అందుతూనే ఉన్నాయి.
రైతులకు రైతు రథాలు, నిరుద్యోగులకు నోటిఫికేషన్లు, మహిళలకు డ్వాక్రా రుణాలు, ఇలా ప్రతి వర్గానికి ఏదో ఒక లబ్ధి చేకూరేలా చేశారు. చంద్రబాబు సంక్షేమ పథకాలు, అభివృద్ధి అంతా నాణానికి ఒకవైపే. మరోవైపు టీడీపీ అభిమానులు కూడా ఒప్పుకునే వైఫల్యాలు ఉన్నాయి. 4 ఏళ్లు గడిచినా ఇంకా రాజధాని డిజైన్ల ఖరారు దశలో ఉండడం మొదలు ప్రభుత్వ దుబారా ఖర్చుపై టీడీపీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోలో చేర్చిన అంశాల్లో చాలా వరకు కార్యరూపం దాల్చకపోవడంతో ప్రజలకు ఏం సమాధానం చెప్పాలన్న దానిపై పార్టీలో మల్లగుల్లాలు పడుతున్నారు. అదే సమయంలో ప్రత్యేక హోదాపై టీడీపీ ఒకే స్టాండ్ మీద నిలబడకపోవడంపై జనసామాన్యంలో బాగానే చర్చకు దారితీసింది. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఇలాంటి ఎన్నో వైఫల్యాలను దాటుకుని ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంది. పాలనాపరమైన విజయాలు, వైఫల్యాల సంగతి అలా ఉంటే రాజకీయంగా చంద్రబాబు ఇప్పుడు ఒంటరి పయనాన్ని సాగిస్తున్నారు. నిజానికి చంద్రబాబు అంటే రాజకీయ దురంధరుడుగా పేరుంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా చంద్రబాబుకు దేశవ్యాప్తంగా పేరుంది. అలాంటి చంద్రబాబుకు ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో మిత్రపక్షాలు దూరమయ్యాయి. గత ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి ప్రయాణం చేసిన బీజేపీ, జనసేన పార్టీలు ఇప్పుడు ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్నాయి. ఎంత కాదనుకున్నా ఆ 2 పార్టీల వల్ల గత ఎన్నికల్లో కలిసి వచ్చిన ఓటు బ్యాంక్ ఇప్పుడు టీడీపీకి దూరమైనట్లే. మొత్తంగా చూస్తే పైకి కనిపించినంత సాఫీగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రయాణం ఉండదంటూ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో బీజేపీ, పవన్ కళ్యాణ్లతో కలిసి పోటీ చేసిన వైసీపీ, టీడీపీ మధ్య ఓట్ల తేడా కేవలం 2% మాత్రమే. ముఖ్యంగా రైతు, డ్వాక్రా రుణమాఫీ హామీయే ఆ 2% ఓట్ల తేడాకు కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి చంద్రబాబు ఎలాంటి హామీలు గుప్పిస్తారో, ఎలాంటి రాజకీయ ఎత్తులు వేస్తారో చూడాలి మరి.